State to secure a social order. State to secure a social order for the promotion of welfare of the people. స్టేట్ అనేది టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ని సెక్యూర్ చేయాలి. దేనికి? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ప్రమోషన్ కోసం. అంటే ప్రజల యొక్క వెల్ఫేర్ ప్రమోట్ చేయాలి స్టేట్ బై సెక్యూరింగ్ ఏ సోషల్ ఆర్డర్. 38 clause 1 says the state shall strive to promote the welfare of the people. స్టేట్ అనేది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం ప్రయత్నం చేయాలి, ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సోషల్ ఆర్డర్, బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ justice, social, economic and political shall inform all the institutions of the national life. ఈ అన్నిటిలోనూ కూడా ఒక సోషల్ ఆర్డర్ తీసుకొచ్చి దాని ద్వారా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ని ప్రమోట్ చేయడానికి స్టేట్ అనేది ప్రయత్నం చేయాలి. స్టేట్ షల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ and political justice shall inform all the institutions of the national life. That is Article 38 Clause 1. The state shall strive to minimize the inequalities of income and endeavour to eliminate inequalities in status, facilities and opportunities among individuals and also among groups of people. 38 Clause 2 ఏంటంటే, this was added by the 44th Constitution Amendment Act 1978. This 38 Clause 2 was added by the 44th Amendment Act of 1978. What that 38 Clause 2 says, the state shall strive to minimize the inequalities in income. And income should be evenly distributed to all the citizens of India so that everybody will have equal resources to procure and have a good life. So in that way, the state shall strive to minimize the inequalities in income. అంటే ఆర్థిక సామాన్యత తీసుకురావడానికి, ఆర్థిక ఇన్ఈక్వాలిటీ లేకుండా ఉండడానికి గవర్నమెంట్ ట్రై చేయాలి. అండ్ ఎండివర్ టు ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్లో హెచ్చుతగ్గులు లేకుండా అందరూ సమానంగా ఉండేటట్టు, అలాగే ఫెసిలిటీస్ కూడా ఇన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఈక్వల్గా ఫెసిలిటీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు. అండ్ ఆపర్చునిటీస్, ప్రజలందరికీ కూడా ఆపర్చునిటీస్ సమానంగా ఉండాలి, కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఉండకూడదు. అమాంగ్స్ ఇండివిజువల్స్ అండ్ ఆల్సో అమాంగ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. అంటే మనకి ఆర్థిక సమానత్వం, ఆర్థిక అసమానత్వం, వీటి వల్ల మనకి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే ప్రజలు అన్నీ సంపాదించుకోలేరు. అంటే అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో లేకుండా ఫెసిలిటీస్ ఉంటే ప్రజలు సమానంగా బతకలేరు. అలాగే స్టేటస్లో కూడా సమానత్వం ఉండాలి, ప్రజలందరూ సమానంగా బతికేటట్టు స్టేట్ అనేది ఆ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గించాలన్నమాట. ఇన్కమ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు స్టేట్ యొక్క పాలసీస్ ఉండాలి. ఇప్పుడు మన ఎగ్జాంపులే తీసుకోండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కనీసం ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 పెట్టుకుని అక్కడ కోచింగ్ ఇస్తున్నారు. అందరికీ సాధ్యమా? కాదు. అదేంటంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ ₹1,00,000 అనేది ఎవరైతే ఇన్కమ్ ఎక్కువ గెయిన్ చేస్తున్నారో వాళ్ళకే అది అర్హత ఉంటుంది. అంటే ఫెసిలిటీ అనేది తగ్గుతుంది కదా మిగతా వాళ్ళందరికీ. సో అలా కాకుండా ఇన్కమ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అందరికీ, ప్రజలందరికీ పనులన్నీ సమానంగా చేరి ఇన్కమ్ కూడా సమానంగా చేరితే అందరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ ఉన్న ఇన్కమ్ లెవెల్కి తగ్గట్టు ఫెసిలిటీస్ పొందుతారు. ఎప్పుడైతే ఈ ఇన్ఈక్వాలిటీస్ ఇన్కమ్ ఉంటుందో అన్ని ఫెసిలిటీస్ అందరూ పొందలేరు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డబ్బులు పెడతాయి, అది అందరూ తీసుకోగలరా అంటే లేదు. So definitely some people are being denied coaching facilities because of their income status. సో అలాంటివన్నీ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్కి సోషల్ ఆర్డర్ తగ్గించడం, వీటికి అన్నిటికీ కూడా మన 38 ఆర్టికల్ ప్రకారం గవర్నమెంట్ లాస్ చేస్తే, సో దట్ దే మస్ట్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్, సో దట్ ద ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్, స్టాటస్ విల్ బి ఈక్వల్ అమాంగ్ ఆల్ ద పీపుల్. సో దిస్ 38 Clause 2 was added by the 44th Amendment Act 1978. సో ముఖ్యంగా ఈ 38 ఆర్టికల్లో మనం చూడాల్సింది కీవర్డ్స్: సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సోషల్ ఆర్డర్, జస్టిస్, దట్ ఈస్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద నేషనల్ లైఫ్లో ఈ అన్ని జస్టిస్లు ఉండేటట్టు స్టేట్ షెల్
do those. That is clause 1. Clause 2 వచ్చేసరికి minimize the inequalities in income. These are the key phrases which we have to remember. And endeavor to eliminate inequalities in income, in status. Eliminate inequalities in status, facilities and opportunities. These are the key words in article 38. Key phrases. సో 38 అనేది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 38 clause 2 is added by the 44th Amendment Act of 1978. So this is article 38 of Indian Constitution. సో 38లో I kept all the government programs questions. అంటే 2019లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే వచ్చినాయో those are all for the welfare of the people, to bring about a social order, to reduce the minimum to reduce the inequalities in income, all those sort of things. So I kept questions related to government in this article. So అందుకని ఈ క్వశ్చన్స్ అన్ని గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. An institution under government of Andhra Pradesh for alleviating poverty and empowering all poor households in both rural and urban areas. Andhra Mahila Sadhikarata Samstha. The pilot project of SHG bank linkage with banks was launched by NABARD. And ఇవన్నీ 2019లో అడిగిన క్వశ్చన్స్. So these we get in the current affairs. A people sensitive support structure to facilitate poverty reduction through social mobilization, improvement of livelihoods of rural poor, established by the government of AP is SERP, Society for Elimination of Rural Poverty. These are questions on 2019 group 2 questions. Now UPSC and other PSC PYQs. The state is everywhere, it leaves hardly a gap. This statement explains the concept of welfare state. అంటే స్టేట్ అనేది ప్రతి చోట ఉంటుంది, ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వదు. సో వెల్ఫేర్ స్టేట్ అనేది ఏంటంటే, వెల్ఫేర్ స్టేట్ అంటే స్టేట్ అన్ని చోట్ల ప్రజలందరికీ అనుకూలంగా అన్ని చోట్ల పాలసీలు చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. వెల్ఫేర్ స్టేట్ ఎయిమ్స్ టు సెక్యూర్ మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ మ్యాక్సిమం నంబర్స్. మొత్తం మ్యాక్సిమం అనమాట, ఇంకా మొత్తం ప్రజలందరికీ వెల్ఫేర్ ఉండేటట్టు వెల్ఫేర్ స్టేట్ ఏం చేస్తుంది. ఓన్లీ వీకర్ సెక్షన్స్ కాదు, ఓన్లీ ప్రొవైడింగ్ హెల్త్ ఫెసిలిటీస్ కాదు, సెక్యూర్ మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ మ్యాక్సిమం నంబర్స్. The idea of welfare state of the Indian Constitution is enshrined in Directive Principles of State Policy. One of the implications